హాయ్ హలో నమస్తే. మరొక కొత్త ఫిలిం న్యూస్తో మీ ముందుకు వస్తుంది మా ఛానల్. మహేష్ బాబు సినిమాలో అవకాశం అంటే మిగతా నటీనటులు అదృష్టంగానే భావిస్తారు. మరి మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేస్తుంటారు. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్ ఇప్పుడున్న స్థితిలో మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం అనగానే మరో మాట లేకుండా ఒప్పేసుకోవాలి. ఇదేమీ జస్ట్ రూమర్ అయితే కాదు. తనను మహేష్ సినిమా మేకర్ సంప్రదించిన మాట వాస్తవమే అని గతంలో నరేష్ కూడా అంగీకరించారు. కానీ ఆ సినిమాకు ఓకే చెప్పలేదని, అలాంటిది ఏమైనా ఉంటే తనే వెల్లడిస్తానని నరేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరి మహేష్ సినిమా విషయంలో నరేష్ ఎందుకు ఎంతగా ఆలోచిస్తున్నారు, వెంటనే ఓకే చెప్పడానికి ఇంతగా ఎందుకు సందేహిస్తున్నారు అని మనకు కూడా ఒక సందేహం రావడం సహజం. అయితే పెద్ద హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ అని చెప్పి చిన్న మీడియం రేంజ్ హీరోలకు షాకులు ఇచ్చిన సందర్భాలు గతంలో టాలీవుడ్లో చాలా ఉన్నాయి. ఇంతకుముందు మహేష్ బాబు సినిమా అర్జున్లో అప్పట్లో కాస్త ఫామ్లో ఉన్న రాజాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అతను సంతోషంగా సినిమా చేశాడు. కానీ తీరా చూస్తే ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యం ఏమీ లేకపోయింది. రాజాకు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది. అలాగే ఈ మధ్య నేను లోకల్లో నవీన్ చంద్ర పాత్ర గురించి కూడా ఆహా ఓహో అన్నారు. తీరా చూస్తే అది కూడా తేలిపోయింది. బాద్షాలో తాను చేసిన పాత్ర విషయంలో నవదీప్ తర్వాత ఎంత ఫీల్ అయ్యాడన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అదే సినిమాలో సిద్ధార్థ్ క్యారెక్టర్ కూడా అలాంటిదే. నరేష్ కూడా తన పాత్ర కూడా ఇలా తేలిపోతుందేమో అని బహుశా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబు సినిమా అంటే మరి ఏ ఇతర హీరోలకు పెద్దగా ఛాన్స్ ఉండదు. అలాగని అంతగా ప్రాధాన్యం లేని పాత్ర నరేష్ చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేది బహుశా ఆయన ఫీలింగ్ అయి ఉండొచ్చు. అసలే తన కెరీర్లో స్టంప్లో ఉన్న టైంలో ఓ స్టార్ హీరో సినిమాలో ప్రాధాన్యం తక్కువ ఉన్న పాత్ర చేస్తే తన ఇమేజ్ కూడా దెబ్బతింటుందేమో అని బహుశా నరేష్ వెనకంజ వేస్తున్నట్లుగా ఒక టాక్ నడుస్తుంది. సో ఏదేమైనా నరేష్ ఈ పాత్ర చేస్తారా లేదా అన్నది ఇంకా ఇప్పటికైతే సస్పెన్స్గానే ఉంది. సో ఇదండి, మరొక కొత్త ఫిలిం న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.